కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. నమస్తే అమ్మ, మనకి జనవరిలోని మొదటి పండుగ అని అంటే భోగి, సంక్రాంతి, కనుమ. దాంట్లో ముందుగా తీసుకుంటే భోగి పండుగ విశిష్టత గురించి, దాంట్లో బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు, భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. వీటి విశిష్టత గురించి మీ మాటలు. భోగి పళ్ళు వేయడము, ముగ్గులు పెట్టడము, స్నానాలు చేయడము. భోగి అంటే మొదటి రోజు మన 31 డిసెంబర్ ఎలా చేసుకుంటాము, ఆ పాతవన్నీ వదిలిపెట్టేస్తాం కదా, అవును. అదే మనకు భోగి. భోగి అంటే చెత్త చెదారం అంతా, నా మనసులో ఉన్న చెత్తనంతా కాల్చేస్తున్నా, ఈ రేపటి నుంచి కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని మనలో ఉండే కోపము, ఆవేశము, అవివేకము, తెలిసి తెలియని తలాలు అన్నిటినీ భోగి మంటల్లో కాల్చేస్తారు. కాల్చేసి, ఎందుకంటే అప్పటిదాకా చల్లగాలి ఉంది, తర్వాత సూర్యుడు వచ్చేస్తుంటాడు కదా, జరిగేదానికి చిన్న పిల్లలకి బొమ్మలతో ప్రతి స్టోరీని, అంటే పూర్వకాలం అమ్మమ్మలేమో హరికథలు, బుర్రకథలు, ఏవో కథలు చెప్పేవాళ్ళు కదా, బతుకమ్మ పాటలు, బోనమ్మ పాటలు, ఏవేవో పాటల రూపంలో ఆ స్టోరీస్ అన్నీ చెబుతూ వచ్చేవాళ్ళు. అయితే ఆ స్టోరీస్ చెప్పేవాళ్ళు ఇప్పుడు అమ్మమ్మ లేరు, నాయనమ్మ లేరు, బొమ్మలు పెట్టడం కూడా సూచించారు పెద్దవాళ్ళు. ఏంటంటే ఒక రామాయణ కథ, ఒక భారతం కథ, ఒక శ్రీరాముడు ఎలా ఉంటాడు, బొమ్మలతో చిన్న పిల్లల వయసులోనే ఆ బొమ్మలను ఏర్పాటు చేసి మన పురాణ గాథలను, దేవుళ్లను, ఒక భక్తిని, ఒక క్రియేటివిటీని 7 స్టెప్స్ వేస్తారు. అంటే మనలో 5 స్టెప్స్ వేస్తే మనలో పంచభూతాలు, విశ్వంలో పంచభూతాలు. 7 వేస్తే మనలో 6 చక్రాలు, విశ్వంలో 6 చక్రాలు. 9 వేస్తే మనలో నవరంధ్రాలు, విశ్వంలో ఉండే 9 గ్రహాలకి అనుబంధము. అలా స్టెప్స్ వేసి చూపించి బొమ్మలు పెట్టేదానికి ఆచారంగా పెట్టుకున్నాము. అంటే ఏంది, మంచిగా తోటగా వేయడము, నీళ్ళల్లో ఒక చిన్న బోటు తిరగడము, అంటే క్రియేటివిటీ. ఆ పిల్లలలో చిన్న వయసు నుంచే క్రియేటివిటీ పెంచడము అంతరరహస్యం. తర్వాత పిల్లలు ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారో చిన్నప్పటి నుంచి ఇలా చేస్తూ వచ్చిన తర్వాత మీ కోరికలు తీరితేనే గౌరీదేవిని పెట్టి పూజలు చేయించడము. అంటే పూజా విధానము మన పిల్లలకు అలవాటు పడాలి. అయితే ఆ రోజు సాయంత్రం ఏం చేస్తాం, మనము ఫస్ట్ తలస్నానాలు చేస్తాం. తలస్నానం చేసేటప్పుడు ఏం చేస్తాము, నువ్వులు వేసుకొని స్నానం చేస్తాం. భోగి మంటల తర్వాత భోగి రోజులోనే నలుగులు కూడా నలుగు పెట్టి, నూనె పెట్టి, అంటే నువ్వుల నూనె బాడీకి రాసినప్పుడు శని దోషాలు పోతాయి. ఆ రోజు కంపల్సరీ నూనె పెట్టి రాసుకొని నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తాం. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క భావనలో తమిళియన్స్ వేరే తీరు చేస్తారు నాన్న, జపాన్లో వేరే తీరు చేస్తారు, నేపాల్లో వేరే తీరు చేస్తారు. ఒక్కొక్క పండుగలే మనవి, కానీ వాళ్ళ ఇప్పుడు కరీంనగర్లో ఒక తీరు, మహబూబ్ నగర్లో ఒక తీరు, ఈస్ట్ గోదావరి ఆంధ్రాలో ఒక తీరు. మన తెలంగాణలో ఏంది, ఇది పితృ పండుగ, పెద్దల పండుగ అని అల్లుళ్ళని పిలువరు. అది ఆంధ్ర వాళ్ళు ఇది చాలా పెద్ద పండుగ అని అల్లుళ్ళని పిలుస్తారు. అంటే వాళ్ళ నమ్మకాలను, విశ్వాసాలను బట్టి ఉన్నాయి నాన్న, అంతకంటే ఎక్కువ ఇంకే. ఆ నువ్వులను ఏదో దీపావళి రోజు అయితే ఇట్లా తిప్పి వేసే సాంప్రదాయం. నువ్వులు వేస్తాం మేమైతే. తెలంగాణలో అయితే స్నానం చేసే వేడి నీళ్ళల్లో మంచిగా ఒళ్ళంతా నూనె రాసి బొట్టు పెట్టి ఆ స్నానం చేసినట్టయితే గనక శని దోషాలన్నీ పోతాయి. పిల్లలకు సాయంత్రము రేగుపళ్ళు, నువ్వులు, డబ్బులు, ఏవో చిన్న చిప్స్ ఏవేవో ఇచ్చేసి వాళ్ళ మీ నుంచి చిన్న, అంటే 1 సంవత్సరం పిల్లల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకి దిష్టి తీసేస్తారు. దిష్టి తీసి వేసేసేసరికి ఆ నల్ల నువ్వులు అన్నీ వేయడం మూలంగా రేగుపళ్ళు సూర్యుడికి ప్రతిరూపం. సూర్యుడు రౌండ్గా ఎర్రగా ఉంటాడు కాబట్టి మన పూర్వీకులు దాన్ని చూసన్నా సూర్యుడికి గుర్తు చేసుకుంటామనే ఉద్దేశంతో రేగుపళ్ళని వేశారు. రేగుపళ్ళు, జీడికాయలు, జీడి పండ్లని అంటారే, అవి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది. కొందరు పువ్వులు విప్పి వేయకూడదు అంటారు, కొందరు పువ్వులు విప్పి వేస్తారు అంటారు. అది వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు బట్టి వేస్తుంటారు. పిల్లల మీద దిష్టి తీసి వేసేస్తారు. అంటే ఉదయం భోగి మంటలు వేసుకున్నాం, తల స్నానాలు చేసాం, పిండి వంటలు పొద్దున్నే కిచిడి లాంటివి చేసుకొని పొద్దున్నే తిన్నాము. సాయంకాలం 4 ముత్తైదులను పిలుచుకొని బొమ్మల కొలువుకు చూపించి పిల్లలకి అవి చేసాము. అంటే సరదాగా 3 రోజుల పండగ అని అందరూ కలిసి కట్టుగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా పాత భావాలను విడిచిపెట్టి కొత్త రోజుకి ఆహ్వానం మొదటి రోజు. అది సంగతి. అదే భోగి. హలో నాన్న, ఇంకా సంక్రాంతి యొక్క విశేషాలు కొన్ని ఉన్నాయి నాన్న. ఇంకా కొన్ని ప్రత్యేకతలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విశ్వ నియమాల, విశ్వ రహస్యాలలో కొన్ని రహస్యాలు చెప్పుకోవచ్చు. భూమి అంటే భూమితత్వము. భూమిలో కాళ్ళు పెట్టి మనం ముగ్గులేస్తాం.
ముగ్గులు వేయడంలో ఇంకొక ఆంతర్యం ఉంది. ఉమ్, అంటే ఎప్పుడైతే సంక్రాంతి నెల నిలబెట్టారో అప్పటి నుంచి మనం ముగ్గులు వేస్తాం. ఉమ్, ముగ్గుల్లో చుక్కలు పెడతాం, అది భూతత్వానికి భూమికి సంబంధించింది. ఒక గీత గీస్తాం, అది లా ఆఫ్ వైబ్రేషన్ను సూచిస్తుంది. ట్రయాంగిల్ షేప్ను సూచిస్తాము, అది విశ్వ చైతన్య శక్తిని సూచిస్తుంది. అట్లా విశ్వంలో ఉండే 12 సూత్రాలకు సంబంధించే మనం ముగ్గులు వేస్తాం. ఉమ్. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, గొబ్బెమ్మలు తయారు చేస్తాం. ఓకే. అవునా? అవును. గొబ్బెమ్మలు పేడతో తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెడతాం. ఉమ్, ఆ గొబ్బెమ్మను ఎలా చేస్తామో ట్రయాంగిల్ షేప్లో చేసి పసుపు కుంకుమ ముందు పెడతాం, ఉమ్, తర్వాత దానికి గరిక పెడతాం. అవును. గరిక పెట్టడంలో ఆంతర్యం ఏమిటిది? వినాయకుడికి మట్టితో చేసి 11 గరిక వేయండి అని అన్నారు. ఉమ్, అంటే ఏంది? గరిక అనేది శాశ్వతమైనటువంటిది, ఎనర్జీ లెవెల్స్తో కూడుకుని ఉన్నటువంటి. మీరు తొక్కినా కొట్టినా ఇరగొట్టినా నీళ్లు పోయకపోయినా ఏం చేసినా గరిక పెరుగుతూనే పోతుంటుంది. అవును. అందుకే గ్రహణం రోజు గరిక వేయండి అని అన్నారు. ఉమ్, కాబట్టి ఆ గరికను అక్కడ పెట్టి ఆ డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ గొబ్బెమ్మలను పెట్టి ముగ్గుల్లో ఆంతర్యము ఇలా ఇలా వేస్తే స్త్రీది, ఉమ్, స్త్రీ యూట్రస్ ట్రయాంగిల్ క్రిందికుంటే, అదే ట్రయాంగిల్లో మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ పైకేస్తాం, అది ఉమ్, పురుష శక్తి. ఓకే. స్త్రీ శక్తి పురుష శక్తి రెండు లా ఆఫ్ జెండర్ను సూచిస్తాయి విశ్వ నియమాల్లో 12వ శక్తి. ఉమ్, అట్లా చాలా రహస్యాలు ఉన్నాయి నాన్న. ఓకే. తర్వాత నేలపై ముగ్గులు వేస్తే మీలో ఉమెన్స్లో ఉండే క్రియేటివిటీని సూచిస్తుంది. ఉమ్, ఇంకోటి అలంకారం కాదు ఈ ముగ్గు అంటే. ఎక్కడైతే నీవు ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్నావో అదొక పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి వస్తుంది. అక్కడ దాంట్లో ఏం చేస్తున్నాము, మళ్ళీ సూర్యుడుకి అనుగుణంగా రేగుపళ్ళు వేస్తున్నాము, అవును. నవధాన్యాలను అక్కడ చుట్టూ వేస్తున్నాం. ఈ చుట్టూ ఉండే పక్షులు చిన్న చిన్న జీవులన్నీ ఆహారంగా వచ్చి తింటాయి. ఉమ్, ఆ పిండితో ముగ్గు వేస్తున్నారు, కలర్లో క్రియేటివిటీ వస్తుంది. చిన్న చిన్న పక్షులు ఆ రోజు చాలా అలా అవి తినిపోతున్నాయి. అంటే ప్రతి జీవికి నీకు అనుబంధము, ఎనర్జీ లెవెల్స్ మీ ఇంట్లోకి వచ్చేది. తర్వాత జలతత్వం అంటే సముద్ర స్నానం చేస్తాం. ఉమ్, తర్వాత ఆ రోజు తల స్నానాలు చేస్తాం. పాలతో కొత్త బియ్యంతో మనము కిచిడి లాంటిది చేసుకొని తింటాం, అది స్వాదిష్టాన చక్రానికి యాక్టివేషన్. అగ్నితత్వం, భోగి మంటలు వేయడంలో మనలో పొంగల్ అంటారే, మణిపూరక చక్రము యాక్టివేషన్ జరుగుతుంది. వాయుతత్వం, గాలిపటాలను ఆ రోజంతా మంచిగా ఎగురవేస్తాం. ఉమ్, ఉదయం నుంచి సూర్యకిరణాలు మన బాడీ మీద వచ్చేవారు. పడుతున్నాయి ఉమ్, అంటే మన హృదయ చక్రము విశాలమైపోతుంది. తర్వాత ఆకాశతత్వం అంటే సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడు ఎదురుగా పాలు పొంగించడం, ఏవేవో కార్యక్రమాలు ఆ రోజంతా చేస్తుంటాం. వేద మంత్రాలు, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రం, అన్ని చక్రాలు యాక్టివేషన్ జరుగుతుంది సంక్రాంతి భోగి అంటే. అదే ఉమ్. విశేషం. ఓకే అమ్మా, భోగి గురించి సంక్రాంతి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.